మా తాత నిమ్మకాయలు పెట్టుకున్నాడట. మంచిగా పెట్టినావా నిమ్మకాయలు? తాతకు అలవాటు కాబట్టి మంచిగా పెట్టి ఇక పూజ చేసి మేకని కోసేసిరే. ఇవాళ మటన్ ఇచ్చి పడేసిరే మావనికి. ఇవాళ మందున్నా అబ్బురా ఏమన్నా మరి? మైసమ్మ తల్లి టెంపుల్ అగో ఆ గొర్రెని వేసిరే. ఇలా మనిషికో పోగొడితే గుద్దాదా కూడా ఎంజాయ్ చేసిరే. ఇవ్వాలి ఇక మా మల్లారెడ్డి మొత్తం డైరెక్ట్ నిమ్మకాయలు దొక్కిస్తాండు. ఇవాళ ఒత్తి పడేసిరే. దావత్ ఇవ్వాలి ఎట్టుండో రోడ్లు కొలుసుడే ఇవాళ మొత్తం మా తాత. హలో కాకా, అందరికి నమస్తే. వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే ఇగో మన ఊళ్ళో మేకని కోస్తాను అనమాట. మన ట్రాక్టర్లు గిక్టర్లు పొలాలు ఇవన్నీ మంచిగా ఉండాలి, ట్రాక్టర్లు ఇవన్నీ మంచిగా నడవాలని ఒక మేకని కోస్తాం మైసమ్మ దగ్గర. ఇవాళ అయితే పోదాం. మన ఊళ్ళో అయితే చాలా మంది వస్తారు. అంటే ఇవాళ మేము ఇప్పుడు వచ్చే ట్రాక్టర్లు చాలా తక్కువ కావు. మా ఊర్లో ఉండేది ఇంకా బొచ్చడు ఉంటాయి. కానీ మేము కొంతమంది కలిసి ఇక చేస్తాను అనమాట. ఇక అందరం చేయాలంటే కుదరదు కదా. మా కార్ ఆల్రెడీ తమ్ముడు పట్టుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు మన ఒక ట్రాక్టర్ అంతే, ఆ ట్రాక్టర్ పట్టుకొని వెళ్ళిపోవడే. ఇక మావుడు అయితే ఒక అరగంట అయితే అవుతుంది. ఇక మనం కూడా వెళ్ళిపోవడే. లేట్ ఎందుకు రప్పరప్ప వెళ్ళిపోతే అయిపోతుంది. మరి మన వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసిర్రా, మరి ఉంచిర్రా, మనం వచ్చారా కాపిందా తెలియదు. ఇప్పుడు పోతే తెలుస్తుంది మరి ఉన్నదా లేదా ఏం సంగతి అని. ఇక హాయ్ బ్రో. పొద్దు పొద్దుగాల వెదర్ కొంచెం చల్లగా ఉంటది. ఇక వర్షాకాలం కాబట్టి మొత్తం ఎప్పటికి గిట్లే ఉంటది. ఇక ఓదికి వర్షం వస్తా అంటే, ఓదికి ఎండ కొడతా అంటే, ఓదికి పనులు నడుతా అంటే అని ఎంతమంది ఉన్నారు ఆడా. ఇప్పుడు చూడాలి ఎంతమంది ఉన్నారో. మనకు కూడా అంత కన్ఫర్మ్ తెలియదు కాబట్టి అన్ని చూసుకొని చూడ అవుతాను. ఇక ఇదే బండ్లు వచ్చినాయి బాయ్. ఇంకా ఊరిని అవ్వ ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తానే ఇక బండ్లు అయితే ఒకటే కూడా వస్తాయి. ఎన్ని బండ్లు వచ్చాయో మనకు తెలియదు. ఇక కొన్ని బండ్లు వచ్చినాయి కానీ ఇంకొన్ని బండ్లు అయితే రావాలి వెనకాల. ఇప్పుడు దగ్గర మా అండి ఒక 3 బండ్లు అయితే వచ్చినాయి. మాది మా ఈ 2 బండ్లు, మా బాబాయ్ది ఒకటి, ఇంకొక వేరే టోళ్ళది ఇంకొకటి వచ్చి అది వచ్చింది. నేను పోయిన వీడియోలు చెప్పినా గుర్తుందా? మనది ఇక్కడ డౌర కొట్టిద్దాం మన పత్తి గింజలు పెట్టేటప్పుడు అని. ఇక మనకి వెనక కనబడదని చూసినా డౌర కొట్టి రాలే ఆడ అక్కడ. రే చిన్ను ఇటు దావురా. మా తమ్ముడు వస్తాడు. ఇంకోడు బచ్పన్ గాడు ఈడే. ఇంకోడు చిన్న తమ్ముడు అయ్యప్పవారా మా ఊళ్ళకు ఆడు పోతాడు. అక్కడ చిగ్గు పడతాడు పిల్లగాడు బాబు. వెళ్ళి 2ది 3ది 4ది 5 బండ్లు అయితే వచ్చినాయి మన బండితోటి. 6 అనుకున్నా 5 ఇంకోటి రావాలి. ఇలా రాలే. 2 వచ్చినాయి ఆల్రెడీ. మావాడైతే వచ్చింది అనమాట. వీళ్ళకి 2 బండ్లు ఉన్నాయి. ఇంకో బండి ఎర్ర బండి ఉన్నది. అది ఇదైతే బులోరో మహేంద్ర. ఆగో హాయ్ ఫ్రెండ్స్. అడు ఇంకో ఈ బండి ఆ బండి 2 మైళ్ళు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ఇక మన వాళ్ళు అందరూ వచ్చినట్టే దగ్గర. ఇక పూజ చేసి మేకని కోసేసిరే. ఇలా మటన్ ఇచ్చి పడేసిరే మావానికి. ఇవాళ మందున్నా అబ్బురా ఏమన్నా మరి? స్పాన్సర్ అయింది మొన్న అయింది చెప్పినా. మళ్ళీ రియాలా రేపు పొద్దుగాల అప్లోడ్ చేస్తా వీడియో. బండి వెనక బండి అవుతుంది. ఇంకో బులేరే బ్రో ఏసీ బండి అది. ఇంకో ఏసీ బండి ఉన్నది కానీ అదే తెత్తలేరు ఎందుకో మరి. టాటా జనానా టాటా బండి, టాటా కార్ అనేది మనకు టాటా బండి కూడా తెలుస్తలేదు ఏది ఉన్నదో. అన్ని బండ్లు అయితే వచ్చినాయి. ఇక పూజ స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఇంకొక 5-10 నిమిషాలలో పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇంకొక వేరే కాడికి ఓడి ఉంటది. మన ఇంకొక పోషమ్మ దగ్గరికి ఉంటది. ఆ పోషమ్మ దగ్గర పోయి ఇక కొంచెం కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని ఇంటికి పోయి మేఘాన్ని కడి చేసుకొని వేసిరే అవుతుంది. ఇక బొట్లు పెడుతున్నాడు మావాడు రమ్మంటే ఈ వర్షం రాలే. ఇప్పుడే రావడం జరిగింది. ఫోన్ చేస్తే వస్తున్నా అంటున్నాడు కానీ రావట్లేదు. లేట్ అయింది అందుకోసం ఇప్పుడే వచ్చాడు. చూడు మా జనాన్ బండికి బొట్లు పెడుతున్నాడు. తర్వాత ఈ బండి పెట్టిస్తాం బొట్లు మామతోటి. కాక ఇలా ఫుల్ దావత్ కాక ఇలా దావత్ ఫుల్. హాయ్ ఫ్రెండ్స్. మావానికి వాటర్ దొరుకుతలేవు. ఎట్లా చేస్తున్నాడు చూడండి. ఇలా 8 వస్తున్నాడు మావాడు. ఇది మావాడు ఎక్కువ నడిపే బండి కానీ నేను ఇప్పుడు నడుపుతా ఈ బండిని. అందుకోసం మావాని బండి కాడి మావాడు మంచిగా రాసుకుంటున్నాడు. నేను ఇప్పుడు నాకు నడపబుద్దైనప్పుడు ఈ బండి నడుపుతా. నీ బండికి కట్టి ఎట్లా కాక. మైసమ్మ తల్లి టెంపుల్ అగో ఆ గొర్రెని వేసిరే. ఇలా మనిషికో పోగొడితే గుద్దాదా కూడా ఎంజాయ్ చేసిరే. ఇక పొల్లు ఇక మా తాత ఎంగు బా ఈయననే. ఇక మొత్తం ఊరి మీద సోక అందగాడు అనమాట. నిమ్మకాయ ఆ నిమ్మకాయలు ఎందుకు పెడతారు తాత కార్ల కింద? జిడ్డు రాకుండా నిమ్మకాయలు పెడతారు అట. ఇక మా డాడీ కూడా వచ్చిండు. ఇక అమ్మాయి పుసుకనాలు తాళ్ళు ఇడతారు. మరి మీరు ఉరికింది అనుకో చెప్పులిడు అన్నారా? అగో మావాడు చెప్పులిడు అంటాను. ఇడతాను పట్రా ఇటు సైడ్కు గీటు సైడ్కి ఇడతా పట్టిగా. అట్లా మొక్కుతాం మేము. తెలంగాణలో ఫేమస్ ఇదంతా. సుక్క ఫేమస్ అన్నవాడు తెలంగాణలో ఎప్పుడైనా కానీ. అది చూడ ఎట్లా చేస్తారు దాని కథ అంతా. వాళ్ళంతా చూడగో ఆగమని చెప్తారు. అవ్వయ్యాల ఉరగదిక్కే అగో మొక్కుతాడు. మొక్కి కోసేసిరే. ఇక
అగో జడితి ఇచ్చింది. ఇలా నీళ్ళు ఎక్కువ తలకమే మంచిగా ఇస్తుంది. ఇప్పుడు ఓసురే ఇక దీని పని అయిపోయింది. ఇలా పాపం మొక్కు మళ్ళా పోతామని చెప్పి వచ్చేసరికి మంచిగా అలా అందరూ మొక్కుతలేరు, అందుకే ఎత్తలేదు. జడితే ఎటోలాడు పోతారు చూడు. మంచిగా చూడు అని అందరం ఉన్నాం, చుట్టూరు చూడు అని కలువేరు దానికి రిమ్ ఎక్కుతుంది. చక్కగా జడితి నువ్వు ఇచ్చిన ఇవ్వకుండా ఓసురే గానీ తాడు పట్టకుండా అదాగదు. మరి చిన్నగా నిన్నే చూస్తాను రాది, నువ్వు మొక్కుతలేవు. ఇచ్చిందాగో మళ్ళీ అయితే ఇచ్చింది. అది జడితే ఇచ్చింది ఏసిరే ఇక దాన్ని అయితే అయిపోయింది. ఇక మళ్ళీ ఇంకొక అడిగి పోవాలి. ఏ తాత ఇంకోటి కోసరేనా అక్కడ కోని కోసరా? ఇక్కడ మేక అయింది, అక్కడ కోని కోసుకొని వెళ్ళిపోవడే. ఇక ఫస్ట్ వీళ్ళందరినీ బయటికి పంపించేద్దాం ఇక, ఎందుకంటే మనం వీడియో తీయాలి కాబట్టి లాస్ట్కి వెళ్ళిపోతే కొంచెం మంచిగా ఉంటది. పని అయిపోయినట్టే చూసినాం, దగ్గర ఒక గంటలనే ఒత్తిపడి చూసినాం అంత పని అయితే. ఇక ఇంతసేపు మావాడే లాక్ చేసింది వరకు నా మొబైల్ లో. అమ్మ రోడ్డు మీద పెట్టినందుకు తేపుకోబండి అయితే వస్తాంది నీ అక్కని. ఆడు మరి జాగ్రత్త, ఆడేమన్నా చేస్తాను నిన్ను. బండి అయితే ఈడు ఉన్నది కదా, దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోదాం. వీళ్ళందరూ ఇక కార్లలో పోతారు కదా, మన ట్రాక్టర్ మీద పోదాం. వెనకాల మన ఫార్మర్ వెనకాల బండి కనబడుతుందా, అది మనదే ఫార్మర్ బండి. ఇది మా తాతది. ఇంకొక దగ్గర మొత్తం 7 కావచ్చు, నేను 5 10 మంది అనుకున్నా అని మావాడుగా మేకని తీసా లేస్తాండి. అలా ఈ అవ్వ దావత్ ఇచ్చి పడేసిరే పోయాల. బ్రో ఏడేసేస్తావు బ్రో ఇది ఎంగన్నా తాతోళ్ళ ఇంటికన్నా? రైట్. ఈ తాతోళ్ళ ఇంటికాడ వేసిరే మేకని ఇలా మొత్తం కోసేస్తాడు తాత. నిన్ను తీతా దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది హాయ్ అట. అన్నిటికంటే పెద్ద బండి స్టార్ట్ అయింది. ఇక పోతాండి, మనం కూడా ట్రాక్టర్ పట్టుకొని వెళ్ళిపోవడే. పోతాండు కాక పోతాండు. హాయ్ ఫ్రెండ్స్ అందరు పరిచయం అవుతారు భయ్ అలా మనని చూసి అందరూ ఒక్కొక్కరు. ఎందుకంటే నేను ఇంత మందిలో వ్లాగ్ చేసి నేను ఇదే ఫస్ట్ టైం, నాకు కూడా ఘోరం అనిపిస్తుంది. ఇక కానీ చేస్తాను, ఎందుకంటే మనకు అలవాటు లేని పని కదా. ఒక్కలో ఉన్న కాడ చేసింది వేరే ఉంటుంది, మంది వెళ్ళినప్పుడు చేసి వేరే కొంచెం షై ఫీలింగ్ వస్తా అనమాట. కానీ ఇక కొట్టుకొని వెళ్ళిపోతాను షై ఫీలింగ్ ఇక. ఇప్ప చెట్టు చూసినావా, నేను చిన్నప్పుడు దగ్గర ఇప్ప పూలు ఎరకచ్చి అంత జోరుదారి చేసేది. ఇప్ప చెట్టుకి నా వాడే కోడిగుడ్డు ఆ తలకే పట్టుకొని నిలిపిగిరు, రక్తం ఆరగిచ్చారు. మనం తినడే ఓన్లీ దేవుని పేరు మీద దేవుని కోసినట్టు కోసుడు అంతే. పడేసిరే రపర కుచ్చి కుడకలేసిరే అనమాట. ఇక గుద్దాలు దూరం ఉంటది, ఊళ్ళో పోయినా వాళ్ళ మళ్ళా కంటిన్యూ చేస్తా వీడియో. మాగాడు ఏడో పెండ ట్రిప్కో గిన్నె ట్రిప్కో రెడీ అయ్యండి. హాయ్ మామయ్య ఎట్రా పోయేది? ఇగో మా కాక చాలా రోజులే కనబడక మళ్ళీ కనబడతాడు. ఫేమస్ కాక నాకు. పనికి పోతారు అందరు రెడీలు ఉన్నారు. ఇక మనకి ఇలా ఫ్రీ కాబట్టి మనం పోలేదు. యూరోలు అందరు పరిశాన్ అవుతారు, ఎటోళ్ళు జోరుదారు పరిశాన్ అవుతారు. జేసీబీ మొన్న రాక మనం పని చేసిన జేసీబీ ఇదే అన్నమాట. నువ్వేనా చూసినావా? ఇప్పుడు ఇక జేసీబీకి ఏం పని లేదు కాబట్టి ఇక మూల కూర్చున్నది బిడ్డ పాపం. ఈ అమ్మని బండికి ఇప్పుడు గుట్టకు పోవాలి, ఆరాక గుట్టకు పోయి మళ్ళీ వెనకకి రావాలి. ఇక పోంగ పోయే చూపడదు కానీ రాంగ పోయేది మాత్రం చూపట్ట, ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది వరకే. అమ్మని మల్రెడ్డి అక్కడ ముచ్చట తెంగదా మల్రెడ్డి దొరికి కొంతసేపు. మల్లారెడ్డి తెల్ల షెట్ వేసిండు ఇవాళ, ఇచ్చి పడేసి రేపు. ఏ మల్లారెడ్డి తెల్ల షెట్ వేసినావు ఇవాళ, ఇలా దావత్ గట్టిగానే ఉన్నది. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నువ్వు రాలేదాడికి? ఓకే పాపం మా తానం చేసే వరకు వాళ్ళు రప్పని కొట్టుకొని వెళ్ళిపోయాడని అమ్మ బిస్కెట్ చేసిరు పాపం. మాకు నడువయ్యి వచ్చే వరకు అమ్మని. మనం అయితే దగ్గరకు వచ్చినట్టేలే. పొలం సైడ్ ఎప్పుడు పోయేది, కొంచెం రైట్ సైడ్ తిరుగుతాం. మన పొలం సీదా పోతే మన మైసమ్మ అన్నమాట. డ్రైవర్ లో ఎట్లుండడానికి ఇంకా ఘోరం ఉంటుంది. తాగి ఊగుదాం మన పాటలు వేసినా మొత్తం ఆ రోజు. ఇలా కొంచెం డీసెంట్ ఉండాలి, ఎందుకంటే మా అయ్యాయిలు అందరు ఉన్నారు, ఇచ్చి పడేస్తారు మనకు. అక్కడ జిర్రా పోతాంది. ఏ తాత జిర్రా మంచిగా చేసినావుగా. తాగి ఊగుదా. ఏ మల్లారెడ్డి నమస్తే. ఇగో మా మల్లారెడ్డి మొత్తం డైరెక్ట్ నిమ్మకాయలు లొక్కిస్తాండు. ఇవాళ ఒత్తి పడేసి దావతి ఇవ్వాలి. ఎట్టుంటాడో రోడ్లు కొలుసుడే ఇవాళ మొత్తం. మా తాత చూసినా స్కూల్కి పోయే పిల్లలు లెక్క తయారైంది మంచిగా తాతయ్య. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నిమ్మకాయలు ఇల్లు ఏంది మందులే వాని ఇలా
మందు బాటిల్ తాత మందు దేవద్దా తాత మా తాత గిద్దే ఉంటుందా అవు బ్రో మందే అది బ్రో ఇంకా తాతయ్య రాంగా మందు పట్టుకొని రావద్దా ఇక నువ్వు ఒకటి దానికి జీడి గింజలు అగో మొత్తం సెంటిమెంట్లు ఘోరం ఉన్నాయి తాతయ్యకు జీడి గింజలు కూర్చాట మావాడు అప్పటికెళ్ళి మఫ్ఫులు లేడు లేకుండా వారికి ఇచ్చి పడేసి కానీ కొంచెం బండి కొంచెం ఇయ్యాల ఎవరికి నీకా నాక ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఏంది పోరిని చూడన్నా అమ్మాయి తెలిసింది అనుకో ఇంట్లోకి రానేరా అనేది అసలే ముట్టానికి చేయదని వస్తాని అవ్వ అప్పటికెళ్ళి తీస్తాండి బాగా తీసి అగో ముసలోడు అయిపోయినా ముసలోడు అయిపోయినట్టు ఈయననే ముసలోడు నన్నే ముసలోడు అంటాను నాకు పండు స్పెన్నింగ్ ఇస్తానంట అగో ఇవాడికని చెప్తే నిజమే అనుకుంటారు తెలుసా మన బండ్లకైతే దండలు కడదాం మనోడు దండలు కడతాను కాబట్టి మనం కూడా అడిగిపోయి కొంచెం దండలు కట్టుకుంటే జోరుదారు ఉంటుంది ఇక జోరుదారు కడతాను మళ్ళీ నువ్వు గీయాల చెల్తాళ్ళు కడతావే ఇన్ని రోజులు ఎట్లుండాలి బండి కథ కార్ఖానా ఆయన మొత్తం చూడు స్కూల్ పిల్లగానే రెడీ అయ్యిండు పొద్దు వాళ్ళు ఎన్నడన్నా కింద మంచిగా తయారైన రోజు ఉన్నది అనేది ఎన్నడన్నా ఇంకొకటి రోటోవేటర్ కొట్టువే వస్తుంది మనకు ఇంకొక బండి ఆ రోటోవేటర్ బండి అని కూడా నేను మీకు చూపెడతా ఇప్పుడు మావాడు అత్తుండు మా మామగాడు ఎరా మామయ్య దరిద్ర పాడకాలు దొరుకుతారు నాకు ఏడబడతా అన్నీ దొరుకుతారు అంతా అమ్మా అన్ని పార్ట్ ఆఫ్ జోక్ అన్నమాట లైట్ తీసుకోవాలి అన్ని సీరియస్ తీసుకోవద్దు మన వాళ్ళు ఇక పూజ గీజ అంత అయిపోయింది ఆడ ఇక రెడీ కూడా అయిపోయింది ఇక మన వాళ్ళు ఇచ్చి పడేస్తారు ఇచ్చేసి వెళ్ళిపోవడం అందరం ఇక మొక్కుతాడు డైరెక్ట్ దానికి పాపం సాగుదాలకు దాన్ని సిద్ధం చేస్తారు అందరు కలిసి ఇక పాపం దాన్ని వేసేసిరే ఇక దానికి ఈ రోజుతోని భూమి మీద నూగలు వెళ్ళిపోయినాయి వేసి పడేసిరు దాన్ని మిడకాయ ఏం పక్క పడదంగిరే దాన్ని తెల్ల చెట్టు వేసిండు ఇవాళ ఆ తెల్ల చెట్టు మొత్తం నల్లగైతుంది ఇవాళ ఈ బురదలా గిరదలో పెగ్గేసిందంటే రోడ్లు కొలుతాడు ఇవాళ తాతయ్య మా తాతయ్య మంచిగా కొబ్బరికాయ కొడతాడు మంచిగా మొక్కు బండ్లు మంచిగా నడవాలని జోరుదారు మొక్కుతాడు తాతయ్య కొట్టు అమ్మ ఒకటే బావాలి స్ప్రైట్ బ్రేక్ మొత్తం బ్రో స్ప్రైట్ దా బ్రో స్ప్రైట్ బ్రేక్ ఒక బాటిల్ ఉన్నది అందరికి ఒక మనిషికి ఒక గ్లాస్ వస్తుంది ఇచ్చి పడేసి అయింది అంత 90 గంట ఉంటే అలా పోసుకొని అది అయిపో కానీ మన ఏం లేదు కాబట్టి ఇక మనం తాగం అట్లా పొద్దు అలా చెరువు బీద గుడ్డ తోలు వెళ్ళి ఉండపోను మరి నేను తెచ్చుడు ఇద్దరం పోయేలా కూర్చుంటే అయ్యపోతే దుకాణం ఏమన్నదా నీ పేరు మీద ఎన్ని ఉంటాయి ఖాతాలు తెలియదా అలా ఉన్నది రచ్చ రచ్చ అయ్యాలా 90 అయితే మంచిగా ఉండి కానీ ఏతే రివర్ ఇవ్వండి మొత్తం ఇది ఎలా బతుకుతా చెట్టు మరి రివర్కి 2 మరకలండి దీనికి అమ్మో దీని అక్క మత్తెక్కుతుంది రా పోయి పొద్దుగా స్ప్రైట్ దా రిమ్మరిమ్మంటుంది గారా ఏమంటాను రిమ్మరిమ్మంటుందా చెప్పవురా పవన్ సిగ్గుపడతాను అప్పటికి నేను ఒక రోజు ట్రైన్ చేయాలి మంచిగా వీడియోలో రెండెందుకు చెప్పు రెండెందుకు పిగిలించి తాగు అందుకే మూగారు కానీ నీకు రావద్దు కాక గిలిపిలుతురు కచ్చినావే మనలో అయితే వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళి మొత్తం అయితే అయిపోయింది ఒకటేనుకోటి రబ్బారాపి వెళ్ళిపోతుంది ఎటోళ్ళ టార్న్ కొడతారు మనం కూడా ఇంటికి వెళ్ళిపోవడే ఇక మన ట్రాక్టర్ ఎన్నుకుంది కానీ మనం అది లాస్ట్ కు పట్టుకొని పోదాం చూసినావా మన ఫార్మర్ వచ్చింది బండి అవు తాత ఇక మా మల్లిరెడ్డి పని అయితే అయిపోతుంది నిమ్మకాయలు పెట్టిండు అన్ని పెట్టిండు ఇది పెట్టిండు నా బండి మధ్యలో పెట్టిర్రు మౌన్ మర్చిపోయినా ఎప్పుడు అసలే బుల్లర్ దీని కింద పెట్టలేదు బ్రో నిమ్మకాయలు ఇంకా కొంచెం లేట్గా ఉండే లేట్ ప్రాసెస్ ఉన్నా మా తాత కొంచెం పొద్దుపోదాలు 9 వేయాలి అందుకే గ్లూకోజ్ బాడీకి అంతలేదు లేకుండే అంటే ఎప్పుడు వచ్చు తాత నిమ్మకాయలు పెట్టుకోలేదు తాత నువ్వు పెట్టుకున్నావా మా తాత నిమ్మకాయలు పెట్టుకున్నాడట మంచిగా పెట్టినావా నిమ్మకాయలు తాతకు అలవాటు కాబట్టి మంచిగా పెట్టి రైట్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి